या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि पर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ కోతలు పోయేటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చేయాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరే చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమణ పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఇది గమనించగలరు. తులారాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటటువంటిది అసలు యోగించజాలదు. సంతానం మీద చాలా దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు పుట్టనటువంటి వారు కనుక దీన్ని పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారాన్ని నాగదోషంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. కొంతమందికి సంతానం కాకపోయినటువంటి సందర్భాలలో నాగ ప్రతిష్ఠ కూడా చేయిస్తూ ఉంటారు. అందుచేత రాహు పంచమ స్థానంలో ఉండటం అనేది పూర్వపుణ్యాన్ని స్థానం అని అంటారు, సంతాన స్థానం అని అంటారు. కాబట్టి ఇక్కడ పూర్వపుణ్య స్థానంలో రాహు ఉండటం అనేది అంత శుభప్రదం కాదు. చాలా చెడ్డ ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా సంతానం కలిగి ఉన్నట్టయితే సంతానం కలగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సంతానం కలిగినా కూడా ఆ సంతానానికి సత్ప్రవర్తన ఉండటం కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ విధమైన లక్షణాలన్నీ రాహు పంచమ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక 6వ స్థానం అయినటువంటి మీనంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. ఇది చాలా మంచి ఫలితాన్ని, 6వ స్థానంలో శని భగవానుడు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆరోగ్యాన్ని ముఖ్యంగా ఇస్తాడు. రుణాలుంటే తీర్చేయగలుగుతారు మీరు. అలాగే మీరు రుణం కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక ఇల్లు కొనుక్కోవటానికో, లేకపోతే ఒక స్థలం కొనటానికో, ఒక కారు కొనటానికో, లేకపోతే పిల్లల్ని మీ సంతానాన్ని ఉన్నత విద్య కోసం అమెరికానో పంపించడానికో ఇట్లా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మీకు అప్పు కావాలి, అప్పు పుడుతుంది. అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు. అంటే మొత్తం మీద మీకు ధనానికి లోటు ఉండదు. అప్పు తీర్చేయాలనే తీర్చేయగలరు, కావాలంటే కూడా అప్పు దొరుకుతుంది. ఈ విధంగా ధనానికి లోటు ఉండదు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా
రియలైజ్ అయ్యి అంటే నిజాన్ని తెలుసుకొని మీ మంచితనాన్ని గ్రహించినటువంటి వారే మీకు మిత్రులుగా సంచారం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ శని భగవానుడు మీకు అత్యంత అనుకూలుడు. శని భగవానుడు చాలా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో ఒక 20 రోజులు ఉంటున్నాడు. ఈ సప్తమ స్థానంలో కుజుడు ఉండటం అనేటటువంటిది 20 రోజులు ఉండి తదుపరి అష్టమ స్థానంలో ఒక 10 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 2 రాసుల్లో సంచారం. ఈ కుజుని యొక్క సంచారం సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ శుభ ఫలితములకు చాలు. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అవివాహితులైనట్టయితే వివాహ విషయంలో కొన్ని అవరోధాలు కలిగించేటట్టుగాను ఉంటుంది. అలాగే ఒకవేళ వివాహం అయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది. ఇక 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ మన సంబంధికులు లేకపోతే బాగా ఆప్తమిత్రుడు లేకపోతే మనతోటి బాగా అనుబంధం ఉన్నటువంటి వారు ఎవరో చనిపోవడానికి రెడీగా ఉన్నారనో లేకపోతే చనిపోయారు అనేటటువంటి దుర్వార్త వినడం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవమానాలు అపహాస్యాలు పాలవటం కూడా జరిగేటువంటి అవకాశం 8వ స్థానంలో ఈ కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అదే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఒక 15 రోజుల పాటు జరుగుతుంది. అష్టమ స్థానంలో తదుపరి అదే రవి 15 రోజుల తర్వాత 16వ తారీఖు నుంచి మొత్తం మళ్ళీ భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ రవి మీరు తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ సుఫలితాలు ఇవ్వడం. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలా అయితే కుజుడు మన ఆప్తమిత్రులు బంధువులు ఎవరో చనిపోయడానికి సిద్ధంగా ఉన్నారనో ఎలాంటి దుర్వార్తలు వింటున్నామో అలాంటి ఫలితాలనే రవి ఇస్తున్నాడు. అలాగే భాగ్యస్థానంలోకి 9వ స్థానంలోకి వచ్చినటువంటి రవి కూడా అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దైవ ప్రార్థనలు దైవ దర్శనాలు కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం రవి వల్ల కలుగుతున్నది. ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురువు భాగ్యస్థానంలో ఒక్కరోజు మాత్రం ఉంటారు. అది చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే. కొన్ని క్యాలెండర్లో అయితే ఈ మధ్యకాలంలో పంచాంగకర్తలు కూడా చాలామంది ఎక్కువ అయ్యారు. ఎలాగూ వాళ్ళు ఎక్కువ ఆగిపోయినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి కూడా మనకి చాంద్రమానం సూర్యమానం ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి కొన్ని తేడాలు ఉన్నాయి. కొంతమంది 31వ తారీఖే చెప్పారు, కానీ ఇక్కడ ఒకరోజు మాత్రం చూపిస్తోంది నేను అనుసరించేటటువంటి పంచాంగంలో. అందుచేత ఒక్కరోజు మీకు కొంచెం అనుకూలంగా ఉండవచ్చు. ఆ తదుపరి దశమ స్థానంలో 29 రోజులు. దశమ స్థానంలో గురువు యోగించజాలడు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. ఈ విధంగా అనేక ఆటంకాలు, వ్యాపారం సరిగా నడవకపోవటం, అలాగే శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక భాగ్యస్థానంలోనే శుక్రగ్రహ సంచారం 8 రోజులు. దశమ స్థానంలో 22 రోజుల పాటు 2 రాశుల్లో సంచారం జరుగుతుంది. 9, 10 స్థానాలలో. 9వ స్థానంలో ఉన్నప్పుడు దాన ధర్మాలు, గుళ్ళు, గోపురాలు, తండ్రి గారి ఆరోగ్య విషయంలో మీకు సహకరిస్తాడు. దశమ స్థానంలోకి వచ్చాక వృత్తిపరంగా మిమ్మల్ని బాగా పైకి తీసుకువస్తాడు. మీరు ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నవారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, ఇంకా అనేక రకాల కళలు ఉన్నాయి. నృత్యము, సంగీతము, చిత్రలేఖనం ఇట్లాంటి వాటిల్లో ఎందులో ప్రవేశం ఉండి లేదా దాన్ని వృత్తిగా స్వీకరించిన వారికి ఒక మంచి అవకాశం కల్పిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే బుధుడు 22 రోజుల పాటు భాగ్యంలో ఉంటున్నాడు. భాగ్యస్థానంలో అక్కడ యోగించజాలడు. కానీ తదుపరి అదే బుధుడు 8 రోజులు దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో ఉన్నటువంటి ఆ బుధుడు మాత్రం మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో ఒక కొంచెం బాగా వ్యాపారం నడిచేటట్టుగా, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు, మీ బాస్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మెచ్చుకోవటం ఇట్లాంటివి ఏవో జరిగే అవకాశం బుధుడి వల్ల కలుగుతూ ఉంది. ఇక
కేతువు కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో ఉన్నారు ఆయన. కేతువు మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఏది ముట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు. ఏ పని ప్రారంభించినా కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. తద్వారా మరింత లాభాన్ని పొందగలుగుతారు. రెమ్యూనరేషన్ పొందేటటువంటి అవకాశం కేతు ఏకాదశి స్థానం వల్ల కలుగుతోంది. మొత్తంగా కనుక మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శని భగవానుడు, కేతువు చాలా, అలాగే శుక్రుడు కూడా మనకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అంతా కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ మనకి శని, కేతువు, శుక్రుడు 3 గ్రహాలు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇక మిగతా చెప్తున్నాం కదండి, ప్రతి జాతకుడికి కూడా కొన్ని జాతక రీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఏ రీత్యా తీసుకున్నప్పటికీ కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా కూడా ఇవి తప్పవు. కాబట్టి ఇవి సర్వ సహజం. కాబట్టి దీని గురించి ఏమీ మీరు కంగారు పడక్కర్లేదు. అయినా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది గోచారము కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదండి. రోజు నవగ్రహ జపాలు చేసుకోండి. ముఖ్యమైనటువంటి గ్రహాల్లో మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క రాహువు మాత్రం పంచమ స్థానంలో ఉండటం అనేది ఈ సుదీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహం, అది కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళటం చేసుకోండి. అలాగే మన నవగ్రహ జపంలో శ్లోకాలు మీరు రోజు చదువుకుంటున్నారు కదా, దాంట్లో రాహు ఉంది కదా, అది మాత్రం మీరు ఈ 9 శ్లోకాలు చదివేసిన తర్వాత ఒక 19 సార్లు మాత్రం ఈ రాహుగ్రహ జపం చదువుకోండి. ఓకేనండి. అలా చేసినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా ఆ రాహుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. శుభం భూయాత్.